అరే మంచి స్పెషల్ తీవరా. పాత బాకేవో తర్వాత చూద్దాం. అరే గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ ప్యాకెట్. ఆడు చెప్పింది ఎన్నావుగా మళ్ళా నేను ప్రత్యేకంగా చెప్పాలేటి వెళ్ళలే. అదేంట్రా అడుక్కునేవాడు తిట్టారు. మనం ఏంటి మన రేంజ్ ఏంటి? ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతావా ఏంటి? ఆ పని చేయి, ఊరికి పేడ అవుతుంది. అన్నా ఏంట్రా ఓ ముఖ్యమైన విషయం అన్నా. ఏంటో చెప్పరా. ఆ చెవిటి పడే అన్నా. చెప్పుకో. క్లియర్ గా అర్థం చెప్పు. ఏమి లేదన్నా, అమ్మ పొలం పనికి వెళ్ళి వస్తుంటే కాల్దారి కింద పడిందన్న. హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఓ 50 రూపాయలు కావాలన్నా. 50 రూపాయలు కావాలా? హాస్పిటల్ తీసుకెళ్తావు కరెక్టే, అక్కడ డాక్టర్లు చూస్తారు కరెక్టే, అంటే పంపించేస్తారా? మందులు రాస్తారు కదా, మందులు కొనాలి కదా, మందులు కొనాలంటే డబ్బులు కావాలి కదా, అప్పుడు నా దగ్గర పరిగెట్టుకుంటూ వస్తావా? ఎంత కావాలో అడగరా? ఒక 100 రూపాయలు కావాలన్నా. 100 రూపాయలు సరిపోదు కదా? టీ వాడు చెప్పు. ఇదిగో ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళావు, మందులు రాసి ఇచ్చాడు, కొన్నావు. మరి ఆ పేషెంట్ కి బిస్కెట్లు ద్రాక్ష పళ్ళు ఏవోటి కొనాలి కదా, కొనాలంటే డబ్బులు కావాలి కదా, అప్పుడు పరిగెట్టుకుంటూ నా దగ్గరికి వస్తావా? నన్ను అడగరా? నీ అన్న నేను ఉన్నాను కదరా పిచ్చి వెధవా. ఎంత కావాలరా? అన్న ఒక 200 కావాలన్నా. 200 సరిపోతా? సరిపోతా. 2 సిగరెట్లు తీసుకో. 2 సిగరెట్లు చెప్పాను. తెస్తున్నాడు. ఇప్పుడు ఇదిగో జైల్లో ఉండాల్సిన బడ్డీ కొట్టు పెట్టుకుంటారు. ఏటిపో బాగుతున్నావు? నిన్నెందుకంటాను రా పిచ్చి వెధవా. ఆడితో ఏదైనా సరదాగా మాట్లాడిన కోపం ఎక్కువరా. ఇప్పుడు అమ్మని ఇంటికి తీసుకొచ్చావురా, ఇంటికి రాగానే మంచం మీద పడుకోబెట్టి కాఫీ టీ ఇస్తే సరిపోతురా? ఏదైనా బలమైన ఆహారం పెట్టాలి కదా, ఓ కిచెనో లేకపోతే మటనో పెట్టాలి కదా, దానికి డబ్బులు కావాలి కదా. మరి ఊరికి ఇస్తాడు ఎవరన్నా? ఎంత కావాలో అడగరా తమ్ముడు, నేను ఉన్నాను కదమ్మా, నీకు ఎంత కావాలో అడగరా? మటను చికెను మరి గుడ్లు ఎంత కావాలో చెప్పు. చెప్తాను చెప్పరా. ఒక 500 కావాలన్నా. 500 సరిపోతా? సరిపోద్దన్నా. నీదెంత గొప్ప మనసు అన్నా. కమ్ముడి తర్వాత నువ్వే అన్నా. అన్నా అన్నా నువ్వు నోరు తెరిచి 500 రూపాయలు అడిగితే ప్రస్తుతం నేను 5 పైసలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేనురా. 5 పైసలు కూడా ఇవ్వలేవా? ఇవ్వలేనురా. డబ్బులు లేవా? లేవురా. అదేరా నీ బతుకు జడ పోరా. నా బతుకేంటి? అరే అగ్గిపెట్టుంటేవరా. మందు కొట్టాడంటే రామ్ బ్రహ్మో ఏర బ్రహ్మో రా. బాబు సొమ్మనుకున్నాడా? ఏమే ఆమ్లెట్ చంపేస్తాను. ఏంట్రా పకోడీలు కావాలరా నీకు? పకోడీలు ఎరా ముసలిడా, నా బతుకు బండలు చేసి నువ్వు హ్యాపీగా కళ్ళు దుకాణంలో కూర్చొని మందు కొడతారు. నువ్వు అక్కడ పెట్టా అత్యద్భుతరా, అంత గొప్పడు నువ్వు. ఏంట్రా ఇది? ఊరగాయ. ఏంటా ఊరగాయ అంటే ఎలా ఉండాలరా? నాలుగు మీద పడితే మంటెక్కిపోయి నష్టాలని కంటాలరా. మరి మాట్లాడండి. పెళ్ళంతో తన్నులు తినే యదవా తాగు. అరే చాలా కరెక్ట్ గా చెప్పేవరా. మేడ ఏంట్రా ఇంత లేతగా ఉంది? కత్తి అక్కడ పెట్టా అంతేనడా? అంటే ఆడు టూసి ఎదవరా, ఆడి దగ్గర 5 పైసలు కూడా ఉండవు. ఏంట్రా నేను ఓసి ఎదునా? నా దగ్గర 5 పైసలు కూడా ఉండవా? చూడరా ఈ డబ్బులు చూడరా. నీ లైఫ్ లో నువ్వు ఎప్పుడైనా చూసారంత డబ్బు? ఆల్ క్యాష్ రా. ఏంట్రా నీకు? పళ్ళు రాలుతాయి, పోయి కూర్చోపా. ఏంటో నాకు పళ్ళు రాలుతాయి అంటావు నువ్వు? ఒక్క తన్ను తన్నంటే కళ్ళు పక్క చిన్న రాలిపోతాయి. అబ్బో ఏంటి పళ్ళు రాలబడతా? అమ్మో అమ్మ చేయట్టుకుంటే దీన్ని పౌరుషం పడుకోవచ్చు. అబ్బా నిన్ను ఇక్కడ పెట్టుకుని దాన్ని సీరెట్టుకున్నానంటే చెప్తూనే అన్ని చేసేస్తున్నావు. నీ పెడ వస్తే ఏం చేస్తావురా? ఏంట్రా రానేదొస్తే భయపడతాను అనుకున్నావా? దాని పేగులు తీసి మెడలో వేసుకుంటాను రా. కంటి చూపుతో చంపేస్తాను. నేను ఇస్తాను కానీ ముందు మా అక్క వచ్చింది తీసుకో. ఏంటి ఏంటి ఇదంతా? ఏం లేదే, వీళ్ళందరూ ఇక్కడికి రమ్మంటే వచ్చి తమాషా చేశా. తమాషాకా? అమ్మయ్యా పేడ విరగడైపోయింది.
దుప్పదగా ఇక్కడ తన్నావు